శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 18 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రేపటి రోజున సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. వీరు ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే ఈ సింహరాశి వారు మంచి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. అలాగే ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు చూసి ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటారు. వీరు చాలా మంచివారై ఉంటారు. మనసులో కూడా ఏది కూడా ఉండదండి. వీరు అబద్ధాలు కూడా అస్సలు మాట్లాడరు. వీరన్నీ కూడా నిజాలు చెప్తారండి. సింహరాశి వారు ఉన్నదన్నట్లుగా మాట్లాడతారంటే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎవరైనా సరే నచ్చకపోతే నువ్వు నచ్చలే అని చెప్పి మొహం మీద చెప్పే విధంగా ఉంటారు. కాకపోతే వీరు ఎవరు కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు. కానీ వీరిని ఎవరైనా సరే నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. వీరు నమ్మిన వాళ్ళనే వీరు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారండి. వీరికి అయిన వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరికైనా సరే సమస్య వచ్చిందంటే మాత్రము అది ఏ విధంగా అయినా సరేనండి సాయం చేయకుండా ఉండరు. డబ్బు సాయం కానీ మాట సాయం కానీ ఏదో విధంగా చేసి ముందడుగులో ఉంటారు. ఎవరికైనా సాయం చేయాలంటే మాత్రము వీరు ముందంజలోనే ఉంటారు. అలాగే రేపటి రోజున వీరి జీవిత భాగస్వామ్యంలో ఒక సమస్య అనేది రాబోతుంది. అది ఏ విధంగా అంటే రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదంటే తలనొప్పి అనే విధంగా ఒక సమస్య అయితే మీ జీవిత భాగస్వామికి రాబోతుందండి. ఆ వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడు మీకైతే మేము చెప్పేది అర్థమవుతుంది. అలాగే ఈ సింహరాశి వారి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యారంగాలకు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా సరేనండి రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతున్న విషయాలు కూడా తెలుసుకుందాము. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున మీపై అధికారుల నుంచి మీకు అశుభ ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఎందుకంటే వారి నుంచి కొన్ని ప్రశంసలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కొంచెం అంటే మీ పై స్థాయి నుంచి మీకు కిందకి స్థాయికి దించడానికి చూస్తున్నారని చెప్పి మిమ్మల్ని మీరు ఎదుగుతున్నారని వారు ఎంతలే తపంతోటి అసూయతోటి మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయాలని చెప్పి అనే విధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చేసినవన్నీ పనులన్నీ కూడా చెడగొట్టి మీరేమి చేయలేదనే విధంగా మీపై అధికారులకు చూపించే విధంగా ఉన్నారండి. వారి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాకపోతే మీరు కొన్ని కోపాన్ని మాత్రం కొంచెం అధిగమించుకోవాలి. వారికి కోపం ఎంత వస్తుందో తెలియదు, కానీ దాన్ని మాత్రం ఏ విధంగా అయితే సరే ఆపలేని విధంగా వస్తుందండి. కానీ మంచిగా ఉంటే మాత్రం మీరు ఏరికంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరనే విధంగా ఉంటారు. సింహరాశి వారు అంటే ఎంత మంచిగా ఉంటారంటే అంత కోపం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఈ విధంగా పైకి వచ్చి ఉంటారండి. కాకపోతే వీరికి చిన్నప్పటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతలు అనేవి కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము వీరు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు పడి రాసిపెట్టి ఉంటుంది. కానీ వీరు ఒక స్థాయికి వచ్చేసరికి వీరు సుఖపడే అవకాశం అనేది వస్తుంది. కాకపోతే వీరిని ఎప్పటికైనా సరే వీరిని ఒకరు మోసం చేయాలనే విధంగానే ఎవరు కూడా అందరూ చూస్తూనే ఉంటారండి. కాకపోతే వీరికి ఒక గుణం అనేది ఏమిటంటే వీరు అందరినీ కూడా ఇట్టే చూడంగానే నమ్మేస్తూ ఉంటారు. అందరూ మన వాళ్ళని వీరికి ఏమైనా సరే సమస్యలు ఉన్నా ఏమైనా విషయాలు ఉన్నా సరే అందరికీ చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అది ఒకటి మంచిగా చేసుకోవాలండి. అక్కడ చూసుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర మీ మాటలు వినేసి పక్కకు వెళ్ళి వేరేగా చెప్పడం అలానే జరుగుతుంది. కాబట్టి అది జాగ్రత్త పడండి. అలాగే ఈ సింహరాశి కొన్ని ఎవరైనా సరే కొన్ని విషయాలు ఏమైనా సరే దాచిపెట్టాలనే విధంగా ఎవరైనా చెప్పినట్లయితే ఉంటే ఈ సింహరాశులు ఎవరికి కూడా బయటకు చెప్పెట్టరండి. ఎందుకంటే వీరి విషయం అయితే వీరు చెప్పుకుంటారు, కానీ ఎదుటివారి విషయాలు ఎదుటివారికి ఇట్లా అసలు చెప్పరనమాట. చాలా నమ్మకంగా ఉంటారు. ఎందుకు మీ దగ్గర చెప్పించుకొని పక్క వెళ్ళి వేరు చెప్పే మాటలు కూడా చాలా కాలం ఉంటారండి. అలాగే ఈ సింహరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి వ్యాపార జీవితంలో రేపటి రోజున మంచిగా రాణించగలుగుతా అని చెప్పుకోవాలి. కాకపోతే మీ వ్యాపారస్తులు మీ తోటి వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారో వ్యాపార జీవిత భాగస్వాములు మిమ్మల్ని కాస్త నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిల్లో కూడా మీరు కాస్త ఆచితూచి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వ్యాపారం పెట్టుబడులు పెట్టాలని చెప్పి లోన్ల కోసం ఎదురు చూసుకున్న వాళ్ళకు కూడా రేపటి రోజున మీకు లోన్ అనేది శాంక్షన్ అవ్వడం వల్ల మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పొచ్చు. మీకు రేపటి రోజున లోన్లని కూడా పూర్తిగా శాంక్షన్ అయ్యి కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు కూడా
కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు ఒక రాబోతుంది. ఆ నూతన వ్యక్తి ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి తరపునైనా రావచ్చండి. లేదంటే మీ స్నేహితులు మీ జీవిత భాగస్వామి తరపు నుంచి అయితే మీకు ఒక సమస్య అనేది పొంచి ఉంది. కాబట్టి ఆ నూతన వ్యక్తి ద్వారా మీకైతే ఒక సమస్య అనేది రాబోతుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్య అండి అది. అలాగే రేపటి రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాసి విజయాల కోసం చూస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలో కూడా మీకు అన్ని రకాల శుభకరమైన ఫలితాలు వస్తాయి. మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు. అంటే మంచి ప్రశంసలు అయితే మీరు పొందుతారు. ఈ విధంగా అనే విధంగా కాకపోతే మీ తల్లిదండ్రులు కూడా ఒక మాట విలువిచ్చి వారి యొక్క మాటను విని మీరు కొంచెం వాళ్ళు చెప్పిన మాట విని మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క మాటను మీరు కొంచెం అంటే విని ఉన్నట్లుగా కాకపోతే మాత్రం మీరు వారిని ఎదిరించి మాత్రం ఉండకండి. ఎప్పుడు కూడా వారి దీవెనలు అనేవి మీకు ఎప్పుడు కూడా ఉండాలండి. ఎందుకంటే పెద్దల యొక్క దీవెనలు ఉంటేనే మనం అన్నింటిలో కూడా శుభంగా ఉంటామండి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అదేవిధంగా రేపటి రోజున ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, మీ తల్లిదండ్రులతో కానివ్వండి, ఇలా మీ స్నేహితులతో కానీ ఏ విధంగా అయినా సరే అండి రేపటి రోజున మీరు అందరితో కూడా కాస్త సమితంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే మీరు కోపాన్ని రేపటి రోజున మీకు కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ కోపాన్ని అధిగమించుకొని జాగ్రత్తగా మాట్లాడితే అన్నీ కూడా శుభకరమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వారితో కోపంతో మాట్లాడినా కానీ వారు ఏమనుకుంటారు ఏంటి అని ఇలా మాట్లాడుతున్నా ఇలా ఉన్నారు ఏంటి అనుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చెడ్డవారు అవ్వకుండా కోపాన్ని కాస్త అధిగమించుకుంటే జాగ్రత్తగా ఉంటే మాత్రం అన్నీ కూడా శుభంగా ఉంటాయండి. మరి చీ అనుకున్న మీ ముందుగానే జాగ్రత్త. అలాగే ఈ సింహరాశి నరదిష్టి అనేది కూడా మీపై నరదిష్టి అనేది బాగా పెరిగిపోతుంది. ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసము మీరు ప్రతి శనివారం కూడా ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఎవరు తిరగని చోట పడేయండి. ఇలా చేయటం వల్ల మీకు నరదిష్టి సమస్యలు, నరకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాటి నుంచి మీకు విముక్తి అయితే తగ్గుతుంది. మరి చాలాలేని స్థాయి నుంచి పై స్థాయికి వచ్చేసరికి అందరూ కూడా ఇలా ఎదిగిపోతున్నారు. ఇలా ఎక్కడి నుండి తెచ్చి చేస్తున్నారని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మీకు నరదిష్టి అనేది తగులుతుంది. కాబట్టి మీకు కనుక దిష్టి అనేది తగిలిందనుకుంటే మాత్రము మీరు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లు ఉప్పును తీసుకొని మీకు అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపున గుమ్మానికి ఆ ఉప్పు మూటను వేలాడదీయండి. అది మరుపటి రోజు తీసుకెళ్ళి ఎవరు కూడా తిరగని చోట్ల అంటే కాలువలో కానీ ఇలా ఎవరు తిరగని చోట్ల పడేయండి. ఇలా చేయటం వల్ల మీకున్న నరదిష్టి సమస్యలు, నరకోశ సమస్యలు ఇలా ఏవైనా సరే ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే రేపటి రోజున అదేవిధంగా మీకు ఆర్థిక సమస్యలన్నీ పోయి డబ్బు లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి అప్పుడు జరుగుతుందండి. కాబట్టి మీరు నిత్యం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన ఒక సమస్య అని చెప్పుకున్నాం కదండి. ఏమీ లేదండి, అది మీ ఆరోగ్యం. అంటే మీ జీవిత భాగస్వామి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి రాబోతున్నాయి. అవేవో ముందుగానే మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడి డాక్టర్ని సంప్రదిస్తే అవేమిటియో తెలుసుకొని కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని ముందుగానే డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలు ఏమైనా ఉంటే ముందుగానే తొలగించుకోండి. అదేవిధంగా మీకు రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిలో జరిగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన వ్యక్తి పరిచయం అనేది ఉంది కాబట్టి ఆ నూతన వ్యక్తి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, వినండి. కాకపోతే నమ్మేసి అన్ని విషయాలు కూడా చెప్పుకోకండి. అది ఏ విధంగా అయినా ఉండవచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉండవచ్చు, మీకు మేలు చేసే విధంగా ఉండవచ్చు. కాకపోతే మీరు వారు ఎలాంటి వారో తెలుసుకోకుండా మాత్రము వారిని గుడ్డిగా నమ్మి మాత్రము ఏమి కూడా చెప్పకండి. ఎందుకంటే వారిని ఎలా నమ్మటం వల్ల మీ విషయాలన్నీ షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి చూసి తెలిసినా కానీ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.